అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. I always go with the script, like నేను ఫుల్ స్క్రిప్ట్ చదివి నాకు అది if I have that gut feeling or if it could touch the audience in me, then I would like go fully, like yes. And also ఎప్పుడు స్క్రిప్ట్ చూస్తున్నప్పుడు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు నా పాత సినిమాల కింద ఇది కొంచెం వేరే రకంగా ఉండాలి, అది కంటిన్యూ అవ్వకూడదు, ఆ జానర్ సేమ్ కంటిన్యూ అవ్వకూడదు. సో అలా దియాలో చూస్తే మీరు చాలా యాజ్ అ క్యారెక్టర్ ఈస్ వెరీ పొలైట్, సాఫ్ట్ స్పీకింగ్ ఇలా ఉంటాడు. దసరాలో చూస్తే ఒక మాస్ అపీల్ వస్తుంది, ఒక రేంజ్ ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది క్యారెక్టర్లో. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ చూస్తే హీఈస్ దట్ స్టడ్ ఆఫ్ ద కాలేజ్, మోర్ ఆఫ్ హిస్టరిక్ కైండ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో అండ్ మోస్ట్లీ దియాలో ఉన్న రోహిత్కి ఇక్కడ ఉన్న విక్కీకి చిన్న అంటే చాలా మినిమల్ సిమిలారిటీస్ కూడా కనిపించాయి నాకు. ఎందుకంటే దియాలో యూ నెవర్ వాంటెడ్ యువర్ గర్ల్ టు గో, అంటే తను ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఇంకొకళ్ళు నేను చూసింది అనుకున్నప్పుడు యూ వాంటెడ్ టు గెట్ హెర్ బ్యాక్. ఇక్కడ మీరు అసలు వెళ్ళవట్లేదు. లాస్ట్ ట్రైలర్లో కూడా లాస్ట్ డైలాగ్ ఉంటుంది, పాస్ట్ నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే డైలాగ్ ఒకటి నాకు బాగా గుర్తుంది, అది నాకు గుర్తుండిపోయిన రీజన్ ఏంటంటే డస్ హీ లవ్ యూ అని అడుగుతారు. సో అది ఎవరిని ఏంటి అనేది తెలియదు, బట్ స్టిల్ అది ఎలా ఉంటుందంటే నాకు దియా కనెక్ట్ వచ్చింది, డస్ హీ లవ్ యూ. నైస్ కంపారిజన్. బట్ యా మనం పాస్ట్ చూసుకొని కొంచెం నేర్చుకుంటాం కదా, సో అలా.